క్లాక్ టవర్ చౌరస్తాలో అనగా నవంబర్ 21, 2024 ఈరోజు క్లాక్ టవర్ చౌరస్తాలో రాత్రి 7 గంటల నుండి యాదవుల పండుగ సదర్ పండుగను నిర్వహించబోతున్నాం. అంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దీపావళి తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా మహబూబ్నగర్ చౌరస్తాలో క్లాక్ టవర్ చౌరస్తాలో ఈ సదర్ పండుగ నిర్వహిస్తున్నాం. కాబట్టి అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా ఈరోజు సదర్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా, యాదవుల ఐక్యతను తెలియజేసే విధంగా ఈరోజు గడియారం చౌరస్తాలో అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు మరియు యాదవ్ బంధుమిత్రులు అందరూ కూడా తరలిరావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు మరియు ఎంపీలు, ఎమ్మెల్యేలు, గౌరవ మంత్రివర్యులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. మన స్థానిక ఎంపీ డికే అరుణమ్మ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ గారు కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి యాదవ్ బంధుమిత్రులందరూ కూడా ఈ నియోజకవర్గమే కాకుండా జిల్లా నలుమూల నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాం. నుంచి కూడా ఈ సదర్ పండుగ జరుగుతూ ఉంది. అంటే గతంలో ఎక్కడైతే గౌలిగూడ, నారాయణగూడ, హైదరాబాద్ ప్రాంతానికే పరిమితమైన ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు, వివిధ అన్వాడ మండలంతో పాటు నవపేట మండలం, వివిధ మండలాలకు, అన్ని గ్రామాలకు ఈ కార్యక్రమం విస్తరించింది. ఈ రోజు చివరగా మన మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా కేంద్రమైన గడియారం చౌరస్తాలో ఈ కార్యక్రమం చేయబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించారు. మరియు ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా గడియారం చౌరస్తాకు 7 గంటల వరకు, రాత్రి 7 గంటల వరకు తరలిరావాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని మీ అందరికీ నమస్సుమని తెలియజేస్తా ఉన్నాను. పాలమూరు పట్టణ ప్రజలకు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేస్తున్న సోదరిమణులకు, యాదవ సోదరులకు, వివిధ పార్టీల నాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. పాలమూరు సదర్ ఉత్సవ కమిటీ తరపున వారికి స్వాగతం, సుస్వాగతం పలుకుంటూ ఈరోజు కనీవిని ఎరుగని రీతిలో అంచెలంచెలుగా పాలమూరులో పెరుగుకుంటూ ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మన పాలమూరు గడియారం చౌరస్తాలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు సదర్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి, నలుమూలల నుంచి ఈరోజు మన గడియారం చౌరస్తాకు వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పాలమూరు ప్రజలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు చూస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. యాదవ సోదరులకు కూడా మరీ ముఖ్యంగా స్వాగతం, సుస్వాగతం జరుపుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు. ఇది రాబోయే కాలంలో కనీ విరిగని రీతిలో కూడా ఈ పాలమూరు జరుపుకుంటామని కూడా నేను ఈ సభస్తున్నాను.